అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. సార్ నమస్తే శ్రేణి గారు, మీకు ఐకాన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ధన్యవాదాలు సార్. సార్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడిప్పుడే కాస్త ఏపీ మీద దయదలిచి ఇప్పుడు ఇన్ని రోజులుగా ప్రతిపక్షాల పోరాడడాన్ని చూసి గమనించి ఇప్పుడిప్పుడే కాస్త చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది సార్వత్రిక ఎన్నికల కోసం. ఒక్క రోజులోనే ఒక్కరోజే ముగ్గురు కలెక్టర్లు, 5 ఎస్పీలు, డిఐజీ స్థాయి రేంజ్ వాళ్ళు, తర్వాత కొంతమంది డిఎస్పీలు, సిఐలు కూడా బదిలీ అయ్యారని చెప్పేసి వార్తలు వింటున్నాం. ఎలా చూడాలంటారు? అంటే ప్రజలకు మేము నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగిస్తున్నా హామీ ఇస్తున్నా అంటారా? ఎలా ఉంది దీని గురించి మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు, ముందుగా ప్రధానమంత్రి గారి సభ జరిగిన తర్వాత వెనువెంటనే చర్యలు ఉంటాయని చాలా మంది భావించారు. ఆ చర్యలు లేకపోతే కొంతమంది నిరాశ నిస్పృహలతో ఉన్నమాట మాత్రం వాస్తవం. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఆంధ్ర రాష్ట్రంలో గెలుపుకి ఎలాంటి ఆటంకాలు లేదు అనుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీతో జతగట్టింది. ఎన్నికలు సజావుగా సాగాలని, అధికారుల్ని అదుపులో ఉంచాలని, కాబట్టే ఎన్నికల్లో వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారని భావించిన ప్రజానీకానికి ప్రధానమంత్రి గారి సభలో జరిగినటువంటి అలజడి చూసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు ఎమ్మన్నే తీసుకుంటారని భావించారు. తీసుకోపోయేతలి కొంత అనుమానం, అపోహలో ఉన్నమాట మాత్రం వాస్తవం, అది కాదనలేని సత్యం. కానీ ఈ రోజుతో చూసుకుంటా ఉంటే ఎన్నికలు ఇక్కడ 4వ విడతగా జరుగుతున్న సందర్భంగా చర్యలు ఒక్కొక్కటి వాళ్ళు ప్రారంభించారని చెప్పైతే ఇప్పుడు మనం భావించాలి. ఇది శుభ పరిణామం. ఇక్కడతోటి ఆగకూడదు శ్రీని గారు, ఇంకా చాలా మంది మీద చర్యలు తీసుకోవాలి. ఈ దొంగ ఓట్లకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు రమారమి 25,000 మంది మీద ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, 25,000 మంది. దాంట్లో అధికారులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, జిల్లా కలెక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇక ఇది ప్రారంభం కాబట్టి ఇక నుంచి కూడా చర్యలు తీవ్రంగా ఉంటాయని, చాలా మందికి వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడతాయి అని చెప్పని భావిస్తా ఉన్నాం. దీంతో ఆగకుండా విచారణ చేసి దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ మళ్ళీ ఎన్నికల తర్వాత వదిలిపెట్టకుండా వాళ్ళకి సర్వీసు నుంచి పూర్తిగా తొలగించేసి వాళ్ళకి కారాగార శిక్ష కూడా వేస్తే భవిష్యత్తులో రాబోయే అధికారులకి ఒక హెచ్చరికగా ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇక వీళ్ళ గురించి చూసుకుంటా ఉంటే అతి స్వామి భక్తి చేపిస్తే మరి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు చాలా విస్పష్టంగా, నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటాను, దానికి అడ్డుపడ్డ వాళ్ళని ఎవరినైనా సరే కారాగారంలో పెడతాను, వాళ్ళ మీద అభియోగాలు తీసుకుంటాను, వాళ్ళకి శిక్షలు వేస్తాను, ఆయన్ని గెలిపించుకుంటాను, కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుందా, వాళ్ళ బాబులు చూసుకుంటారా, నేను చూసుకుంటానని చెప్పిన ప్రగల్భాలు పలికిన ఆయన్ని ఈరోజు నాయన నువ్వు ఇంటికే పరిమితంగా, నీకు ఎలాంటి విధులు కూడా లేవు అని చెప్పి శుతిమెత్తంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని చెప్పైతే నేను భావిస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజలకు ఒక నమ్మకం కలగటానికి, రేపు ఎన్నికలు సజావుగా జరుగుతాయి, మనం మన ఇష్ట ప్రకారం ఓటేసుకోవచ్చు, జరుగుతున్నటువంటి పాలనకి చర్మగీతం పాడటానికి మన వంతుగా మనం కూడా ఒక చెయ్యొచ్చు అనే నమ్మకం కలగజేసినందుకు మాత్రం ముందుగా ఈసీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆలస్యమైనా కూడా సరైన నిర్ణయం తీసుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఇంతటితోటి ఇది ఆగకూడదండి, ఇంకా చాలా మంది మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జోగి రమేష్ గారు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి దువ్వాడ శ్రీనివాసరావు గారు, ఇంకా కొంతమంది దీని గురించి మాట్లాడుతున్న వాళ్ళందరి మీద కూడా సరైన చర్యలు తీసుకొని వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తొలగించాలి, ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేయాలి. అలాగే నిన్న పేరు నాని గారి యొక్క ఆడియో కూడా మనం విన్నాం. ఇలాంటి వాళ్ళు ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మాట్లాడే విధంగా కాకుండా తగు చర్యలు తీసుకొని వాళ్ళ నోటికి చేతలకి తాళాలు వేయాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘానిది. నిస్సందేహంగా ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఆ విధంగా పడాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించటానికి
ఎన్నికల సంఘానికి మంచి అవకాశం దొరికింది. దాన్ని వాళ్ళు కాపాడతారని ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న విధంగా ఎన్నికల్లో జరిగితే ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారో 2023లోనే ప్రజలు చూశారు. మళ్ళీ దానికి రెట్టింపు విధంగా ఈరోజు ప్రజలు తీర్పిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఎందుకు అలా ఉన్నారంటారు మీకు చిన్న ఉదాహరణ. రంపచోడవరం ఏరియాలో ఎవ్వరు నన్ను కాదని మీటింగు పెట్టగలరా అని చెప్పని ఒక హంతకుడు బహిరంగంగా ఒక బహిరంగ సమావేశంలో సవాలు విసిరాడు. నన్ను కాదని ఇక్కడ ఎవరైనా మీటింగ్ పెట్టగలరా అని చెప్పని నొక్కి వక్కాణించాడు. అలాంటి వ్యక్తిని ధర్మవరంలో తరిమి కొట్టారు ప్రజలు. తరిమి కొట్టారు. పారిపోయాడు. మరి అలాగా విర్రవీగిన వ్యక్తి ఈరోజు పారిపోయాడు. అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులుగా ఉన్నారో, ఎంత ఆవేశంగా ఉన్నారో, ఎంత అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనడానికి చాలా స్పష్టంగా నిదర్శనాలు మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కడప గడప చూసుకున్నాం అనుకోండి. మనం ముందు కడప గడపలో ఈ రోజు ప్రతి వాళ్ళు కూడా సమయం సందర్భం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి గారి యొక్క నిర్వాహకం, అలాగే వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యకు సంబంధించినటువంటి దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలందరూ సమాయత్తమై ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఎప్పుడా అని చెప్పిన వాళ్ళు ఉవ్విళ్ళూరుతా ఉన్నారండి. దాని పరిణామాలు కూడా రేపు మనం చూడబోతా ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే శ్రీని గారు నిన్న సునీత గారు మాట్లాడిన దానికి ఒక్కదానికి వీళ్ళకి సమాధానం ఉందా? ఒక్క ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఈ రోజు ఆమె బహిరంగంగా చెప్పింది, నీ సాక్షి ఛానల్కి నేను వస్తా, ఎవరిని తీసుకొస్తారో రండి, చర్చ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం, తప్పొప్పుల గురించి నిర్ణయించుకుందాం, ఏం జరిగిందో ప్రజలకు తెలియజేద్దాం, నేను సవాలు విసురుతున్నాను, మీరు సిద్ధమా అని చెప్పని ఈ రోజు ఆమె ప్రశ్నిస్తా ఉందండి. దానికి వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఈ రోజు షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను అవినాష్ రెడ్డిని ఓడించటమే నా ప్రధాన లక్ష్యం, నా పినతండ్రి యొక్క కోరిక తీర్చాలి అంటే అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి, అవినాష్ రెడ్డిని ఓటమే నా యొక్క ముఖ్య కార్యాచరణ, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించటమే నా యొక్క ఆలోచన, దీనికి మీరందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఈరోజు ప్రజల ఆశీర్వాదం కోరుకుంటా ఉంది. దీనికి సమాధానం ఏం చెప్తారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏం చెబుతారు, వాళ్ళ ప్రతినిధులు ఏం చెబుతారు, వాళ్ళ అమాత్యులు ఏం చెబుతారు, వాళ్ళ శాసనసభ్యులు ఏం చెబుతారు, ఈ రోజు వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ శ్రేణులు ఏం మాట్లాడతారు అర్థమైపోతా ఉంది. శ్రీని గారు ప్రజలకి క్షుణ్ణంగా 2019 నాడు వాళ్ళకి కలిసి వచ్చిన అంశాలు, రాజకీయంగా వాళ్ళు అధికారంలో రావడం కోసం వాళ్ళు చేసినటువంటి హత్య, వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు ఈరోజు ప్రజలకి విడమర్చి ప్రజలందరికీ తెలిసే విధంగా ఆ చెల్లెళ్ళిద్దరు కూడా ఈరోజు అందరినీ చైతన్యపరుస్తా ఉన్నారు. అలాగే ఇదొక్కటే మనకు ఉపయోగపడుద్ది అనే విధంగా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ క్షేత్ర స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా వివరించి ఈ ప్రభుత్వం ఇంకా చేస్తున్నటువంటి కొంచెం దుష్ప్రచారం అని ఎందుకంటున్నాను అంటే, నిన్న చూసాం మనం మార్చి 28వ తారీఖున సాక్షి పత్రికలో చాలా విపులంగా మొదటి పేజీలో సెలవులు వస్తున్నాయి కాబట్టి ఏప్రిల్ 3వ తారీఖు వరకు పింఛన్దారులకు ఇబ్బంది, ఏప్రిల్ 3వ తారీఖున మాత్రమే పింఛన్లు అందుతాయి అని చెప్పని స్వయంగా వాళ్ళు రాసి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి మాటల వల్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు న్యాయస్థానానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారే మీకు పింఛన్లు రాకుండా ఆపారు అని చెప్పని ప్రచారం చేయాలని చెప్పని వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ప్రచారం చేపిస్తున్నారు కూడా. దీనికి పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదండి. ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి నాయకులు ఉన్నారు. ఆ గ్రామంలో పింఛన్దారులు ఎవరో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి వల్ల ఆగిపోయినాయి, ఖజానాలో డబ్బులు లేకపోవటం వల్ల ఆగిపోయినాయా, లేకపోతే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం వల్ల సెలవులు వస్తున్నా కూడా డ్రా చేసి వాళ్ళ దగ్గర పెట్టుకోకపోవటం వల్ల ఆగిపోయినాయా, ఇది రాజకీయ లబ్ధి కోసం మీకు 3 రోజులు అందజేయలేదని చెప్పే బాధ్యత ఈ ప్రతిపక్ష నేతల యొక్క గ్రామస్థాయి నాయకుల మీద ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళు చెప్పిన దానికి ధీటుగా సమాధానం చెప్పాలి అంటే వీళ్ళు ప్రతి గ్రామంలో కూడా లబ్ధిదారులు ఎవరో వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాక్షి పేపర్ 28వ తారీఖు చూయించి ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి వివరిస్తే పటాపంచలు అయిపోతాయి. వీళ్ళకి పడే ఓట్లు కూడా పడవు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి అంది వచ్చిన అవకాశం అండి శ్రీని గారు ఇది.
ప్రతిపక్షాలకి. ఎందుకంటే వాళ్ళ గొత్తి వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ గోతులోంచి లేకుండా వీళ్ళు మట్టిని కప్పేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉంది, అలాగే జనసేన నాయకుల మీద కూడా ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నానండి. సార్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇంకా పైన ఉన్న పెద్ద తలకాయలను మారిస్తే ఇవన్నీ సెట్ అవుతాయి కదా సార్, ఇలా చిన్న చిన్న వాళ్ళ మీద నిస్సందేహంగా డీజీపీ గారిని మార్చాలి, సిఎస్ గారిని మార్చాలి, తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బాధ్యులు వాళ్లే కదా, అటువంటి వాటికి వాళ్ళ ఏమైనా అవకాశం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కదా. వాటికి ఏమైనా నిస్సందేహంగా ఉంటుందండి. ఒక్కోటి చర్యలు ఇప్పుడే మొదలవుతున్నాయి కాబట్టి ఆ క్రమంలో కూడా ఉంటానే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు బేలతనంగా చెబుతున్నారు కాబట్టి ఎన్నికల సంఘం ఆదేశించిన తర్వాత గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు, గ్రామ కార్యదర్శులు కావచ్చు, వాళ్ళందరూ ఎన్ని లక్షల మంది ఉన్నారండి? 2 లక్షల పైచిలుకు మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 30 మందిని మంచుకుంటే అందరికీ కూడా పింఛన్లు అందజేయొచ్చు. వయోవృద్ధులు, వికలాంగులు, మరి వయసు మీరిన వాళ్ళు, లేకపోతే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళు ఇస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ సచివాలయాలకు వచ్చి తీసుకోమంటే తీసుకుంటారు. పెద్ద ఇబ్బంది అయితే ఏమి లేదు కదా. ఉదయం పూట అయితే ఉదయం పూట ఎండగా ఉంది కాబట్టి, లేకపోతే సాయంత్రం పూట వాళ్ళు తీసుకుంటారు కదా. కాబట్టి అలాంటి అవకాశం ఉండి కూడా సిఎస్ ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు, ఎందుకు ఆపాడు? దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల సంఘం ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే జిల్లా కలెక్టర్లు కూడా దీన్ని ఎందుకు నిర్లక్ష్యం వహించారు, ఎందుకు ఆపారు ఈ 2 రోజులు, ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? పరిపాలన చేయాల్సింది వాళ్లే కదా. ప్రజాప్రతినిధులు కోరుకుంటారు, కానీ ప్రజలకి సేవలు చేయాల్సింది కానీ పరిపాలన సరిగ్గా జరుగుతుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కాబట్టి వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి ఎలక్షన్ కమిషన్ మరి మనల్ని ఆలకించి ప్రజలకు అనుకూలంగా ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుందో లేదో గమనిద్దామని చూద్దాం. మరి ఇంకొన్ని రోజుల్లో ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుందో. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.